ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. మరి ఈ దినము దేవునికి కృతజ్ఞత కానుకిచ్చు దినము. మీరిచ్చుచున్న ప్రతి కానుకను కూడా దేవుని పరిచర్యలో మేము నమ్మకంగా వినియోగించి మీకోసం ప్రార్థిస్తాం. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము 128వ కీర్తన 2వ వచనము. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదవు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ నూతన నెలలో ఈ మొట్టమొదటి దినాన్న దేవుని పాద సన్నిధి నుంచి వచ్చిన ఆశీర్వాదం ఇది నీ జీవితానికి. ఆమేన్. ఆయన అంటూ ఉన్నారు చూడండి, నిశ్చయముగా అంటే ఖచ్చితంగా. యేసుక్రీస్తు ప్రభు వారు బైబిల్లో చెప్పిన ఒక గొప్ప మాట ఏంటో తెలుసా? నిశ్చయముగా అంటే అది జరిగి తీరుతుంది. నీవు నీ చేతుల కష్టార్జితాన్ని అనుభవించబోతూ ఉన్నావు. నువ్వు ఏదైతే కష్టపడుతున్నావో ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలము ఈ నెలంతా కూడా నువ్వు అనుభవించబోతూ ఉన్నావు. ఆమెన్. దేవుడికి ఒక ప్రణాళిక ఉంది ఈ నెలలో. దేవుడి నెలంతా కూడా నిన్ను ఆశీర్వాదకరంగా ఉంచబోతూ ఉన్నారు ఎవరైతే ప్రార్థన చేస్తారో వారిని. నువ్వెక్కడి నుంచి ఈరోజు ఈ వాగ్దానం వింటున్నావో నీకు శుభవార్త ఏంటో తెలుసా? నిశ్చయముగా నువ్వు దీవించబడబోతూ ఉన్నావు. నువ్వు మారు మనస్సుల నిమిత్తం ప్రార్థన చేస్తున్నావు కదా, నిశ్చయముగా మారు మనస్సులు కలగబోతున్నాయి. నువ్వు వ్యాపార అభివృద్ధి కోసం ప్రార్థిస్తున్నావు కదా, నిశ్చయముగా అభివృద్ధి జరగబోతూ ఉంది. నువ్వు ఫైనాన్షియల్ విడుదల కోసం ప్రార్థిస్తున్నావు కదా, నిశ్చయముగా నీ యొక్క ప్రార్థనకు జవాబు రాబోతూ ఉంది. దేవుడు అంటున్నాడు కష్టార్జితమును అనుభవిస్తావని. అంటే నువ్వు ఏదైతే విత్తుతున్నావో దానికి తగ్గ ఫలాన్ని నువ్వు పొందుకోబోతూ ఉన్నావు. ఆమెన్. దేవుడు అంటున్నారు నీవు ధన్యుడవు, నీకు మేలే కలుగుతుంది. ఎవరన్నా అంటారేమో బహుశా నువ్వు ఎందుకు పని చేయవు, నువ్వు బ్లెస్సింగ్స్ లేవు, నీ జీవితం ఎలా అయిపోయింది అలా అయిపోయిందని నేను అంటున్నారేమో కానీ నువ్వు పట్టించుకోవద్దు. నిన్ను సృష్టించిన తండ్రి, నిన్ను సృష్టించిన సృష్టికర్త నీతో ఏమంటున్నాడో తెలుసా? నీవు ధన్యుడవు, నువ్వు ధన్యురాలువు, నీకు మేలే కలుగుతుందని. అపవాది కూడా చెప్తాడు నువ్వు ఎందుకు పని చేయవు, నువ్వేం చేసేవని దేవుడు నేను బ్లెస్ చేయడానికి. లేదు లేదు లేదు, ఆయన తల్లి గర్భములో నువ్వు పడకమునుపే నిన్ను ప్రేమించి నిన్ను ఎన్నుకున్నాడు ఆయన. అందుకనే దేవుడు చెప్తున్నాడు నీవు ధన్యుడవు, ధన్యురాలువు, నీకు మేలే కలుగుతుందని. కాబట్టి గతించిన నెలను విడిచిపెట్టే, గతించిన జీవితాన్ని విడిచిపెట్టే. ఇదిగో నా దేవుడు నూతనమైన వాగ్దానం ఇచ్చాడు. ఇదిగో నా దేవుడు నూతనంగా నన్ను ఈ నెలలో నడిపించబోతున్నాడు. నేను ఆశీర్వదించబడిన వ్యక్తినని చెప్పు. నీ నోటితో పలుకు ఈరోజు, నేను ఈ నెల నుంచి కూడా ఆశీర్వాదకరంగా ఉంటాను. ఈ నెల నుంచి కూడా నా కష్టాన్ని నేను అనుభవిస్తాను. ఈ నెల నుంచి కూడా దేవుడు నిశ్చయముగా నన్ను ఆశీర్వదిస్తున్నారని నీ నోటితో నువ్వు పలికి ఈ వాగ్దానం ఎత్తిపెట్టి ఈరోజు ప్రార్థన చేయి. దైవ సేవకునిగా చెప్తున్నాను, ఎంతటి భయంకరమైన చీకటి నిన్ను కమ్మి ఉన్నా సరే ఈరోజు ఈ వాగ్దానం వినుచూ ఉండగానే దేవుని మహాకృప నీ మీదకి వచ్చుట ద్వారా ఆ చీకటి కారుమబ్బులన్నీ కూడా నీ జీవితంలోంచి తొలగిపోబోతూ ఉన్నాయి. ఆమెన్. ఇది దైవ వాక్యం, ఇది దేవుని వాగ్దానం, ఇది ఖచ్చితంగా నీ జీవితంలో నెరవేరుతుంది. ప్రార్థన చేయి, విశ్వాసం ఉంచు, పలుకు. నువ్వు ఎక్కడి నుంచి ఈ వాగ్దానం విన్నా సరే సేవకునిగా చెప్తున్నాను, నీ నోటి మాటను దేవుడు నిశ్చయముగా దీవించి ఆయన ఆశీర్వదించబోతూ ఉన్నారు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. నీతిమంతుడు అయిన తండ్రి మీకు వందనాలు. ఈ మొట్టమొదటి నాయన దినాన్న నువ్వు ఇచ్చిన ఈ అద్భుతమైన వాగ్దానం ప్రతి బిడ్డ జీవితంలో నిశ్చయముగా నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.